గారు విజయసాయి రెడ్డి గారు లాస్ట్ లో మీకు టైం ఇస్తా, లాస్ట్ లో మీకు నేను టైం ఇస్తాను. ఒక్క నిమిషం చర్చ జరగాలి. ఇవన్నీ కూడా మన ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. ఒక్క నిమిషం ప్లీజ్, ఎవరికొద్దు దయచేసి. గాదు వెంకటేశ్వరరావు గారు సార్ ఒకసారి అదొకసారి సార్, ముగ్గురు ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అనే దానికి ఒక ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ ఆర్డర్ మీకు చూపిస్తా. సార్ అది ఒక్కసారి ప్లే చేయండి. ఇది వచ్చేసి కాంతిరాణా టాటా గారిని సస్పెండ్ చేసినటువంటి డాక్యుమెంట్ సార్ ఇది. ఇందులో ఎక్కడ కూడా అమాయకురాలైనటువంటి జత్వానీని అక్రమంగా అరెస్టు చేసి పాపం ఆమెను వేధించారు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పాల. అందులో చాలా స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి ఏంటి అంటే, అక్కడ ఈ పోలీసులకు సంబంధించి సరైనటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వలేదు. అసలు ఈ కేసుకు సంబంధించి సరైనటువంటి ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఫిబ్రవరి 2వ తేదీన కేసు నమోదైతే ఫిబ్రవరి 1వ తేదీనే ఫ్లైట్లు బుక్ చేయించారు. తర్వాత వచ్చేసి పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటా ఈ విషయాన్ని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. నోటి మాటలతోనే అరెస్టుకు పంపించారు. విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదులో నిజాలేంటో కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే ఒక మహిళని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులని అరెస్టు చేసి తీసుకొచ్చారు. చాలా తక్కువ పీరియడ్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో కాంతిరాణా టాటా గతంలో ఈ కేసుకు సంబంధించి జనవరి 31వ తేదీనే ఇంటెలిజెన్స్ డీజీని కలిసి ఆ తర్వాత ముంబై వెళ్ళాలని చెప్పేసి 1వ తేదీన మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఎక్కడ కూడా జత్వాని అమాయకురాలు పాపం అమాయకురాలు మీద కేసు పెట్టారని చెప్పి ఇవాళ అతను కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ప్రొసీజర్ని ఫాలో కాలేదు. కేవలం అత్యుత్సాహం చూపించారు. ఐపీఎస్ అధికారులుగా ఉండి మీరు చట్టాన్ని ఫాలో అవ్వాల్సింది ఫాలో కాలేదు కాబట్టి మిమ్మల్ని మేము సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు కరెక్టే కదా, సరే ఆమె అమాయకురాలా కాదా పక్కన పెట్టేస్తే పోలీసులు చేసింది తప్పే. ఆ తప్పుకి మాత్రం వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇప్పుడు క్షమాపణ చెప్పేది ఏంటి? ఇప్పుడు చెప్పండి సార్ మీరు. రాజు గారు, ఇప్పుడు ఆ క్షమాపణ చెప్పమని సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం, కానీ ఇక్కడ ఇప్పుడు మనం జస్ట్ ఈ టైంలో ఇన్ బిట్వీన్ ఈ టైంలోనే మనం కూర్చున్నటువంటి 30-40 minutes లో నాకు అర్థమైంది, మీరు చూపించిన డాక్యుమెంట్లు కానీ మన డిస్కషన్లో కానీ, ఇవాళ సిఐడి ఏదైతే ఒక ఛార్జ్ షీట్ వేసిందో వీళ్ళు కూడా తప్పు చేశారు. ఈ సిఐడి వాళ్ళు ఆ మీద ఛార్జ్ చేయడం కూడా తప్పే. అది పూర్తిగా రిఫర్ చేయవలసినటువంటి కేసు. అది ఎక్కడా కూడా దాంట్లో ఇవాళ సిఐడి వాళ్ళు ఏదో ఇందాక ఫస్ట్ నేను ఇవన్నీ చూడకముందు